హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవికృష్ణ డైరీస్. నేను మళ్ళీ షాపింగ్కి వచ్చానండి. ఎందుకు వచ్చానంటే మేము షిరిడి వెళ్తున్నాము. యాక్చువల్గా ముందు నుంచి షాపింగ్ చేసుకోమంటే నాకు ఆల్రెడీ ఉన్నాయి, వద్దు వద్దు అని చెప్పాను. బట్ ఇప్పుడు సర్దుకుండానికి బట్టలు తీస్తే అన్నీ పాతగా అనిపించాయి, మళ్ళీ నాకు నచ్చలేదని చెప్పి తీసుకొచ్చాను. అందుకే ఎలా ఉంటే అలాగే వచ్చేసానండి, ఏం రెడీ అవ్వకుండా. టైం అయిపోతుంది కదా, ఈవినింగే మళ్ళీ మాకు ట్రైన్ ఉంది 4:30కి. సో అలా వచ్చేసాం. పక్కనేనండి షాప్, అందుకే అలా వచ్చేసాను, ఏం పర్లేదు. సో వచ్చేటప్పుడు మా పాపను కూడా స్కూల్ నుండి తీసుకొచ్చేసామండి. నేను తీసుకున్నవన్నీ ఫీడింగ్ టాప్స్ అండి. మేము బయట తిరుగుతాం కాబట్టి ఖచ్చితంగా నాకు ఫీడింగ్ టాప్స్ ఉండాలి ఇప్పుడు. సో అవి ట్యాగ్స్ అవన్నీ తీసి సర్దుకోవడానికి రెడీ అవుతున్నాము మేము. ఇంకా 12:30 కల్లా మా పాప స్కూల్ కూడా అయిపోయిందండి. మేము హాలిడేస్ ఇచ్చే ముందు ఇదైతే వెళ్ళింది. నేను వీడియోస్ చేయడం ఆపేసాను కదా 1 వీక్ ఛాలెంజ్ చేసి. సో షిరిడి వెళ్తున్నాను కాబట్టి అవి ఆపేసానండి. మళ్ళీ ఆ వీడియోస్ కూడా వస్తాయి నెక్స్ట్, మీరు చూస్తూ ఉండండి. ఏంటి మళ్ళీ డైట్ వీడియోస్ ఆపేసాను, వాకింగ్ చేయట్లేదు అనుకోకండి. షిరిడి వెళ్ళాలనేసి మధ్యలో గ్యాప్ ఇచ్చానండి. మళ్ళీ నెక్స్ట్ అవి కూడా స్టార్ట్ అయిపోతాయి. సో మేము ప్యాకింగ్ ఎలా చేస్తామంటే పిల్లలతో వెళ్ళేటప్పుడు అంటే మేము క్యారీ చేస్తే వాళ్ళు కంఫర్ట్గా ఉంటారు, అవన్నీ వీడియోలో చూస్తామండి. వీడియో చివరి వరకు చూసేయండి. అంటే వాళ్ళు కంఫర్ట్గా ఉంటే ఫస్ట్ మన ట్రిప్ బాగా జరుగుతుందండి. నాకైతే ఈ ట్రిప్కి వెళ్ళడం అయితే కొంచెం ఏమంటారు మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఎగ్జైటింగ్గా ఉంది, కొంచెం టెన్షన్గా అంటే భయంగా. అంటే ఇద్దరు పిల్లలతో ఫస్ట్ టైం ట్రిప్కి వెళ్ళడం. వైజాగ్ మా అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్ళాం కానీ బట్ 3 days ఇలా బయట ట్రిప్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైము. ఫస్ట్ మేము ఏం తీసుకెళ్ళాలో అవన్నీ బట్టలు అవన్నీ ఒక చోట పెట్టుకుంటున్నామండి, ఏం మిస్ అవ్వకుండా ఉండడానికి. ఇవి వచ్చేసి మా ఫస్ట్ పాప విశ్వామిక్ కోసం అంటే కలర్స్ వేస్తారు కదా, కలర్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. మనకి ట్రైన్లో ఫోన్స్ అవన్నీ యూజ్ చేయకుండా పిల్లలకి కలరింగ్ చేయడం బాగా ఇంట్రెస్ట్ చూస్తారు. సో చిన్న పాపకు వచ్చేసరికి కొన్ని బొమ్మలు తనకి ఏవైతే ఇష్టమో అవి పెట్టుకున్నానండి. టాకింగ్ టామ్ ఇప్పుడు బాగా ఆడుకుంటుంది కాబట్టి ఇంకా అవి తనకు బాగా డైలీ ఆడుకునే బొమ్మల వరకు పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ వచ్చేసరికి నేను బనానా చిప్స్ పెట్టుకున్నానండి. విశ్వామిక్కకి చాలా ఇష్టం బనానా చిప్స్ అంటే. నెక్స్ట్ ఇంకా బిస్కెట్స్ పెట్టుకున్నానండి. బిస్కెట్స్ ఏంటంటే సేఫ్టీ కోసం పెట్టుకున్నా. మేము బిస్కెట్స్ చాలా తక్కువ యూస్ చేస్తానండి. ఎవరైనా తీసుకొచ్చి మనకి ఇంటికి వచ్చినప్పుడు తీసుకొస్తారు కదా, అలా ఇస్తే తప్పితే నేను ఇంకా అవి తింటారు తప్పితే బయట కావాలని అయితే నేనేం కొనను. బిస్కెట్స్ చాలా తక్కువ యూస్ చేస్తాను. నెక్స్ట్ మూందాలు కూడా చాలా ఇష్టంగా తింటుంది విశ్వామిక. బ్రెడ్ కూడా ఇంకా సేఫ్టీ కోసం పెట్టుకున్నానండి. మేము మార్నింగ్ దిగేసరికి 9 o'clock అవుతుంది, అందుకే బ్రెడ్ అండ్ పీనట్ బటర్ పెట్టుకున్నాను సేఫ్టీగా. ఇంకా చిన్న పాపకు వచ్చేసరికి బాటిల్, ఇంకా అది టీతర్ది ఉంటుంది కదండి, అందులో మనం ఫ్రూట్స్ ఇచ్చేయచ్చు. యాపిల్ అలాంటివి కూడా ఇస్తే హ్యాపీగా తినేస్తారు వాళ్ళు, కొంచెం ఎంగేజ్ చేయడానికి అనమాట. దాన్ని వచ్చేసరికి నేను స్మాషర్ పెట్టుకున్నాను. ఏంటంటే మనం కర్డ్ రైస్ అలాంటివి స్మాష్ చేసి తినిపించేయచ్చు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కిస్మిస్ అండి, ఇవి డ్రై ఫ్రూట్స్. ఇంకా కిస్మిస్ అయితే చిన్న పాప కోసం, డ్రై ఫ్రూట్స్ ఇంకా మనం తినొచ్చు, ఇంకా విశ్వామిక్ కోసం కూడా ఇవ్వచ్చు. కిస్మిస్ బాగా ఇష్టంగా తింటుంది చిన్న పాప వచ్చేసరికి. ఇంకా నేను నెయ్యి కూడా పెట్టుకున్నానండి. నేను అంటే మాకు షిరిడి ట్రిప్ తెలుసు కదండి, లాస్ట్ 1 week 10 days నుంచి తనకి ఇడ్లీ, దోశ, ఇంకా ఊతప్పం అలాంటివి అలవాటు చేస్తున్నాను. ఇంకా కర్డ్ రైస్ అవి మనకి బయట అవే దొరుకుతాయి కాబట్టి అవి ఈజీగా పెట్టవచ్చు కాబట్టి నేను ఇవన్నీ ప్లాన్ చేసుకున్నానండి. సో ఆ 1 week నుంచి అలవాటు చేస్తే తను అవే ఫుడ్స్ తినొచ్చు కదా. నేను ఇంకా బయట అంటే సెర్లాక్స్ బయటవి ఎప్పుడు నేను యూజ్ చేయలేదండి ఇద్దరు పిల్లలకు కూడా. సో అందుకే నేను ఇంకా రిస్క్ తీసుకోలేదు, మళ్ళీ డైరెక్ట్గా ఇప్పుడు ఎందుకు యూజ్ చేయడం అని. ఇంక ఇవి వచ్చేసరికి టీథింగ్ స్టిక్స్ అండి. నేను షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను. నేను ఆ రోజు ఆర్డర్ పెట్టాను ఇది వచ్చేసి, అందుకే మార్నింగ్ ఒకసారి ఇచ్చి చూశాను ఎలా ఉంది అని. తను ఇష్టంగా తినింది. అండ్ ఇవి ఇంకా అంటే ఇదంతా ఎంగేజ్ చేయడానికి అనమాట పిల్లల్ని. నెక్స్ట్ వచ్చేసరికి బనానాస్ కూడా పెట్టుకున్నానండి. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు ఉంటామన్నాం కదా ట్రైన్లో. చిన్న పాపకి బనానాస్ తినిపించడం కోసం బనానాస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా యాపిల్స్, మనం కూడా ఇంకా విశ్వామిక అడిగినా కూడా ఇంకా అలా ఉంటాయని కొన్ని ఫ్రూట్స్ ఇంకా అలా పెట్టుకున్నాం అనమాట. ఎక్స్ట్రా స్నాక్స్ అనమాట ఇవి. అండ్ మేము చాలామంది కలిసి వెళ్తున్నామండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ మేట్స్ అందరూ చాలామంది, ఒక 20 members వరకు కలిసి వెళ్తున్నాము. సో ఎంత స్నాక్స్ ఉంటే అంత బెటర్ కదా. ఇది వచ్చేసరికి ఓట్స్ అండి. నైట్ మేము ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాం కాబట్టి నైట్ తినడం కోసం చిన్న పాపకి ఓట్స్ పెట్టాను. చాలా ఈజీగా ఉంటుంది కదా, డైజెషన్ కూడా మనకి ఇబ్బంది లేకుండా ట్రైన్లో. నెక్స్ట్ మా కోసం అయితే పులిహోర చేశానండి.
ఇంకా అయిపోయింది. ఫుడ్ వర్క్ అయితే అలా పెట్టుకున్నాము. నెక్స్ట్ మా అన్నీ పెడతాను నేను అక్కడ, అన్నీ పెట్టడం వరకే మన బాధ్యత. సర్దడం వచ్చేసి మా హస్బెండ్ పని అనమాట. మీకు ఎవరు సర్దుతారు మీ ఇంట్లో, వైఫ్ అండ్ హస్బెండ్లో? అంటే నాకు సర్దడం అంటే నార్మల్గా పెట్టుకుంటాను, కానీ తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు పెట్టడం అదంతా మన వల్ల కాదండి. ఈవెన్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా నా ఫ్రెండ్స్ హెల్ప్ చేసేవాళ్ళు నాకు ఇదంతా సర్దడం, ఇంకా ప్యాకింగ్ అంతా మా ఫ్రెండ్స్ హెల్ప్ చేసేవాళ్ళు. ఈ ప్యాకింగ్ వర్క్ అంతా మా హస్బెండ్కి ఇస్తాం. మనం ఏమేమి కావాలి ఏంటి అనేసి అన్నీ అక్కడ పెట్టడం వరకే మన పని అండి. ఇంకా వెళ్ళే రోజు మాకు ఎప్పుడు హడావుడి ఉంటుంది. ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా మాది ఇలాగే ఉండిద్దండి. ముందు నుంచే చెయ్యాలి, అన్నీ పెట్టేసుకోవాలి అనుకుంటాం, బట్ ఏది కూడా చివరికి వచ్చేసరికి అలాగే ఉంటుంది. మీరు పక్కన చూస్తున్నారు కదా, నేను శారీ కూడా పెట్టుకున్నాను. అంటే ట్రైన్లో ఉయ్యాలేసి ట్రై చేయొచ్చు ఒకవేళ తను అంత క్రాంకీ అయిపోతే అని. ఇంక చూద్దామండి నెక్స్ట్ తను ఎలా ఉంటుంది ఏంటి, ఎలా ఎంగేజ్ చేస్తామని. మొత్తానికి మమ్మల్ని ఏమంటారు లాక్కొచ్చేసారు అనమాట మా హస్బెండ్. ఏమంటారు పూజ చేయడం అవన్నీ చూపిద్దాం అనుకున్నా, వచ్చేటప్పుడు దేవుడికి దండం పెట్టుకున్నాడు, అంతా వ్లాగ్ చేద్దాం అనుకున్నా. బట్ మా ఆయన ఇంకా కానీ అనేసి ఇంకా ఎక్కువ వ్లాగ్ షూట్ చేయించలేదండి. అసలుకి హడావిడిగా తీసుకొచ్చేసారు. ఎందుకంటే నేనేమో ఆన్ టైంకి వెళ్ళాలని చూస్తాను, కానీ మా హస్బెండ్ ముందుగానే వెళ్ళి కూర్చోవాలని చూస్తారు. పిల్లలతో ఎక్కువసేపు ఉండడం కష్టం కదండి, అంతలా మళ్ళీ అక్కడ వెయిట్ చేసి ఎంగేజ్ చేయడం అంటే కష్టం కదా. మేమిద్దరం ఉన్నప్పుడు వెళ్ళి కూర్చునే వాళ్ళం, కానీ ఇద్దరిలో ఒకళ్ళు అలా ఉంటారు కదా. సో ట్రైన్ అయితే 5కి వచ్చిందండి, మేమైతే ఎక్కేసాము. యాక్చువల్గా 4:30 కదా, హాఫ్ అన్ అవర్ లేట్ కూడా అయింది. మేము అక్కడ వెయిట్ చేసాము కూడా, బట్ అందరం కలిసి వెళ్తున్నప్పుడు మనం లేట్ అవ్వకూడదని మా హస్బెండ్ ముందే తీసుకొచ్చేసారండి. ఇట్స్ ఓకే. మేము ఆటోలో వస్తున్నప్పుడైతే చాలా వేడిగా ఏమంటారు సెగ తగులుతుంది కదా, అలా ఉందండి 4:35 అయినా కూడా. బట్ మా అదృష్టం ఏమో కానీ మేము ట్రైన్లోకి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్కి క్లైమేట్ అంతా చాలా కూల్గా అయిపోయిందండి, హ్యాపీగా అనిపించింది. కొంచెం ఈవినింగ్ 7 అంటే నైట్ అయ్యే కొద్దీ కొన్ని చినుకులు కూడా పడ్డట్లు ఉన్నాయి, కాస్త చల్లగా అనిపించింది మా లక్. పిల్లలకు అంటే నైట్ కొంచెం చల్లగా ఉంటే వాళ్ళు పడుకుంటారు, నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటారు కదండి, మనకి హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు నైట్ స్లీప్ డిస్టర్బ్ అయిందంటే ఇంకా మొత్తం నెక్స్ట్ డే మొత్తం ఇంకా మనకి చుక్కలు చూపిస్తారు. సో అలా అయితే మా ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిపోతుందండి. అలాగా ఇంకా మా పిల్లలతో ఇలా ఉంది. యాక్చువల్గా మేము బయటకు వచ్చినప్పుడు అంటే ట్రైన్లో ఇంకా ఎక్కడికైనా ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు కూడా బయటకు వచ్చినప్పుడు అయితే నా హస్బెండ్ నుంచి నాకు 100% కోఆపరేషన్ ఉంటుందండి. ఇంట్లో అంటే ఎక్కువ టైం నేనే చూసుకుంటూ ఉంటాను, బట్ బయటకు వచ్చినప్పుడు మాత్రం 100% చాలా బాగా నాకు హెల్ప్ చేస్తారని మా హస్బెండ్ ఇద్దరిని చూసుకోవడానికి. ఇంతకుముందు అంటే ఒక పాపతోని, ఇప్పుడు 2 పాపల్ని మేము కంటిన్యూస్గా ఎంగేజ్ చెయ్యాలి. మా లక్ కొద్దీ మా విశ్వామికకి ఫ్రెండ్ దొరికారనమాట, ఒక ఫ్రెండ్. సో తను హ్యాపీగా అంటే వాళ్ళకి ఏంటి ఒకళ్ళు దొరికితే చాలు, వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ అలాగా ఫ్రెండ్షిప్ చేస్తూ వెళ్ళిపోతారు. అండ్ పిల్లలతో ట్రైన్ జర్నీ చేసేటప్పుడు కూడా ఎక్కువ ఎంగేజ్ చేయడానికి, ఇంకా పక్కన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదండి పిల్లలు ఉన్నారంటే వాళ్ళు మాట్లాడడానికి. సో ఎంగేజ్ చేయడానికి చూడండి తప్పితే ఫోన్స్ ఇచ్చేసారంటే వాళ్ళు అసలు పక్కన వాళ్ళని పట్టించుకోరు, మనం ఏం చెప్పినా కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. ఇంకా బయటవి చూపిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి, వాళ్ళు కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఓపిక్గా కొంచెం పేషెన్స్గా చెప్పండి అండి, అంతేగాని ఫోన్స్ ఇచ్చి ఇలా చెయ్యొద్దు. అంటే దానికంటే ఇలా చేయడం మంచిదండి, ఫోన్స్ ఇస్తే అందులోనే ఉండిపోతారు. సో వ్లాగ్ చూసేయండి. ఇంకా షిరిడి వ్లాగ్స్ కూడా మేము ఎలా పిల్లల్ని హ్యాండిల్ చేసామనేది మేము నెక్స్ట్ వ్లాగ్స్లో మీరు చూస్తారు. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. కాస్త ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.